కొంతకాలం క్రితం రాష్ట్రంలో తిరుపతి లడ్డు కల్తీపై భారీ వివాదం జరిగింది. చాలా పెద్ద వివాదం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ అన్నీ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరిగింది. ఆవు కొవ్వు, చేపల కొవ్వు కలిపి లడ్డూలకి నెయ్యిలో కలిపిన నేతిని వాడి లడ్డూలు తయారు చేశారు అన్నాడు. పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకెళ్ళి 1,00,000 లడ్డూలు, ఇలాంటి కల్తీ నెయ్యి లడ్డూలు అయోధ్యలోని రామ మందిరానికి పంపించారు. ఇది దుర్మార్గం, ఇది దారుణం, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద. అయితే దాని తర్వాత అది అటు ఇటు తిరిగి మొత్తం మీద సిట్టు పర్యవేక్షణ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ దాన్ని పూర్తిగా లోతుగా కొంత ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ నెయ్యి సప్లై చేసే కంపెనీ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే వచ్చింది. అదే కంపెనీ నెయ్యి సప్లై చేస్తూ ఉంది తిరుపతికి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒక 4 ట్యాంకర్లని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, క్వాలిటీ తక్కువగా ఉంది, లేకపోతే కొద్దిగా కల్తీగా జరిగింది అని చెప్పి 4 ట్యాంకర్లని వెనక పంపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 4 ట్యాంకర్లు తిరిగి వచ్చినాయి అంట. అది చెప్పారు. అయితే ఈ కల్తీ జరిగిందనే అంశం మీద పరిశోధన చేసినటువంటి సిబిఐ మొన్న ఏం తేల్చిందంటే, నెయ్యి కల్తీ జరగలేదు, పామాయిల్ వాడారు, కొన్ని ఇంగ్రీడియంట్స్, కొన్ని కెమికల్స్ కూడా వాడి నెయ్యి తయారు చేశారు, అసలు అది నెయ్యి కూడా కాదు, నెయ్యి లాంటి ఒక లిక్విడ్ ఒక పదార్థం అది అని చెప్పి తేల్చి చెప్పేశారు. సో సిబిఐ కూడా సైంటిఫిక్ టెస్టులు కూడా చేసింది ఆ నెయ్యి మీద. ల్యాబ్స్లో పరిశోధనలు చేసి, క్వాలిటీ చెక్ చేసి, దాంట్లో ఏమేమి కలిసాయి, ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ చూసి చివరికి తన నివేదికలో అసలు అది నెయ్యే కాదు, పామాయిల్ కలిసింది, కొన్ని కెమికల్స్ కలిపారు, అలా తయారు చేశారని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా? ఇప్పుడు మరి నెయ్యి కల్తీ అయింది, ఆవు మాంసం, ఆవు కొవ్వు కలిసింది, చేపల కొవ్వు కలిసింది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి తిరుపతిని అపవిత్రం చేశాడు అని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి గగ్గోలు పెట్టిన నాయకులు కానీ, వాళ్లకు మద్దతుగా నిలబడిన మీడియా కానీ ఇప్పుడేం మాట్లాడుతుంది అంటే, ఇప్పటికే దాని గురించి ప్రస్తావన వద్దులే అంట. ఎందుకు దాని మీద చర్చ చేస్తే తప్పులు ఎవరై, అనవసరమైన ఆరోపణలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ రాజకీయం చేసింది ఎవరు, పవిత్రమైన పుణ్యక్షేత్రంలోని లడ్డుని, ప్రసాదాన్ని రాజకీయానికి వాడుకున్నది ఎవరు అనే విషయాలన్నీ తెలుస్తాయి. అవి బయటికి రాకుండా ఉండాలంటే దాని మీద చర్చ నడవకూడదు. అదే ఇప్పుడు కూటమి నాయకులు చేస్తున్న పని. మౌనంగా ఉండిపోయారు. ఒక్కరు సిబిఐ నివేదిక బయటపెట్టిన తర్వాత ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరూ నోరు తెరవడం లేదు. మీడియాలో అయితే దాని మీద చర్చే వద్దంటున్నాయి. ఎందుకు వద్దు అంటే అసలు విషయం ఏదో బయటకు పడుతుంది. దీన్ని తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని, మరింత పవిత్రమైనటువంటి ప్రసాదం, లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నందుకు భక్తులు ఎక్కడ తప్పు పడతారో, భక్తులు ఎక్కడ తిడతారో, భక్తులు ఎక్కడ వెంటబడి కొడతారో అనే భయంతో దాని మీద చర్చే వద్దంటున్నా. దాని గురించి మాట్లాడడం లేదు. అంటే ఏదైనా కూడా ఇంతేనా? ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు. మీ భూములు లాగేసుకుంటారు, మీ హక్కులు పోతున్నాయి అని విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కొనసాగిస్తోంది. కాకపోతే పాస్ పుస్తకాలు కొత్తవి ప్రింట్ చేసిస్తున్నారు, అంతే. ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ ఏమైంది? ఇప్పుడు ప్రజల హక్కులు లేవా భూముల మీద? సో ఇట్లా అబద్ధపు ప్రచారాలు చేయడం, అబద్ధాలని రాజకీయాలకు వాడుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి, జనసేనకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలు రాజకీయంగా చేయండి. పుణ్యక్షేత్రాలని, దేవుళ్లను, ప్రసాదాలను రాజకీయాలకు వాడుకోకండి. అది మంచి పద్ధతి కాదు. భక్తులు దాన్ని అంగీకరించరు.